సంస్కర్త బసవేశ్వరుడు ఈ సమాజంలో కులం మతం వర్గం ప్రాంతం ఏది లేకుండా మనుషులంతా ఒకటే నమ్మినటువంటి గొప్పనైన వ్యక్తి నిమ్న కులాల హక్కుల సాధన కోసం పోరాటం చేసినటువంటి మహాత్మా సంఘ సంస్కర్త బసవేశ్వరు యొక్క జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు గోరోజు గిరిరాజాచార్ని మాట్లాడవలసిగా సాధారణంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు విశ్వానికి వీర శైవ మత బోధనలు అందించిన మహనీయుడు బసవేశ్వరుని జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వనపర్తి జిల్లా లింగాయత బాధ్యులు గురువు మల్లికార్జున్ సార్ గారు, రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు, అట్లాగే లింగాయత్ మహేష్ గారు, లింగాయత్ రమణ ప్రసాద్, లింగాయత్ వీరభద్రయ్య గారు, మానపాడు ఎంఈఓ శివప్రసాద్ సారు, అట్లాగే గజిటెడ్ హెచ్ఎం గారు, ఉండేవెల్లి ఎంఈఓ కూడా ఆయన లింగాయత్ శివప్రసాద్ సార్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ఎస్సీ ఎస్టీ మ్యానిటరింగ్ సభ్యుడు గంధం నాగరాజు గారు, ఇంకా ప్రముఖులందరికీ శర్మ సార్ గారు, మా గురుతుల్యులు ప్రియమిత్రులు అందరికీ స్వాగతం పలుకుతూ, ఈ భారతదేశంలో బుద్ధుని తర్వాత బుద్ధుని బోధనలు ఎట్లా ప్రజల్లోకి చొచ్చుకొని పోయావో అలాగే బసవేశ్వరుని బోధనలు కూడా సారు చెప్పినట్లు ఆయన ప్రవచనాలు మానవాతీత, అంటే సర్వమతాతీత, అన్ని కులాలకు మతాలకు వర్తిస్తాయి. అంటే ఇంతకుముందే సారి చెప్పినట్లు కాయమే కైలాసం, దేహమే దేవాలయం. ఒక రకంగా శంకరాచార్యులు వీరిద్దరు సమకాలికులు. శంకరాచార్యులు చెప్పిన అద్వైత సిద్ధాంతిని కూడా ఇతడు ప్రతిపాదించడం జరిగింది. ఆయన కూడా ఇదే చెప్పిండు, అద్వైతంలో చిత్తశుద్ధి ముఖ్యము, కానీ ఇవన్నీ మహిళలు ఇవన్నీ లేవని. ఏదైతే భక్త కన్నప్ప కూడా అదే ఆచరించి శివ సాహిత్యం పొందిండు, మూఢభక్తిని కూడా ఆయన అంటే నమ్మిండు. అటువంటి బసవేశ్వరుడు కర్ణాటకలో వైశాఖ శుద్ధ తదియ, అంటే ఈరోజు అక్షయ తృతీయ, ఈరోజు అంటే ఆయన జన్మదినం. వైశాఖ తదియ, శుద్ధ తదియ, అక్షయ తృతీయ కూడా ఈరోజు ఆయన పుట్టినరోజు, ఆయన జయంతి. అటువంటి బసవేశ్వరుడు కర్ణాటకలో బాగవాడేలో మాదిరాజు మాదాంబ అనే పుణ్య దంపతులను జన్మించాడు. చిన్నప్పుడే శైవత గ్రంథాలను చదివాడు. శివుడు అంటే ఆయనకు అంత విశిష్టమైన భక్తి. ఆయనకు ఉపనయనం చేయడానికి పోతే వైదిక ధర్మం ప్రకారం ఒప్పుకోడు. కూడల సంఘం పోయి శివుణ్ణి ప్రార్థించి మళ్ళీ వచ్చి తర్వాత ఆయన వీరశైవాత్ లింగాయత్ ధర్మాన్ని స్థాపించి 196,000 మందికి రోజు జంగములకు మృష్టాన్న భోజనం పెట్టి తన్ని భుజించే మహనీయుడు. అందుకే భోజన ధర్మం. అందుకే ఇప్పటికీ మన భారతదేశం పార్లమెంట్లో ఆయన నిలువెత్తు పటం ఉంది. అట్లాగే హైదరాబాద్లో ట్యాంక్ బండి మీద ఆయన విగ్రహం ఉంది. అంతెందుకు, మన తెలంగాణ పాఠ్య ప్రణాళికలో 8వ తరగతిలో 3వ పాఠ్యాంశంగా బండారి బసవన్న బిజ్జల కొలువులో ఉంటాడు. అంటే కోశాధికారి, బండారం అంటే కోశాధికారిగా ఉండి అందరికీ సమాన ధర్మము శైవ లింగాయత ధర్మాలను బోధిస్తారు. ఆ రోజుల్లో ఆయన కుల మత లింగ వర్ణ వివక్ష లేకుండా మనుషులంతా ఒకటే అంటరానితనం ఇది కొంతమందికి నచ్చలేదు. ఆ రోజు జరిగిన ఒక వర్ణాంతర వివాహం కూడా జరిపిస్తారు. వాళ్ళని ఆ రోజులు కొందరు ఆ కులమత పిచ్చి ఉన్న వాళ్ళని వాళ్ళు చంపిస్తే మళ్ళీ ఆయన కూడల సంఘంకి వెళ్ళి శివుణ్ణి ప్రార్థిస్తూ శివ సాహిత్యం పొందిన మహనీయుడు. సారి చెప్పినట్లు ఆయన ప్రవచనాలు 1,64,000 ఇంచుమించు ప్రవచనాలు చెప్పిండు. అవే బసవ ప్రవచనాలు. కూడల సంగమదేవ అంటూ చివర మకుట ఉంటుంది ఆ ప్రవచనాలకు. కనుక అటువంటి మహనీయుడిని మన భారతదేశంలో ఈ సూర్య చంద్రులున్నందుకు బసవ సిద్ధాంతం, లింగాయత సిద్ధాంతం సామాన్యులు నేను చాలా సభల్లో చెప్తాం. శైవం అనేది నిరాడంబరం ఇది దర్శనం. శైవం లేదంటే ఆడంబరాలు ఉండవు. ఒక బిల్వదళం పెడితే ఒక ఫలం పత్రం ఏదైనా శివుడు స్వీకరిస్తాడు. కనుక అటువంటి నిరాడంబర అంటే దైవత్వానికి ప్రతీక అయిన శివుణ్ణి తలుచుకుంటూ శివనామం స్మరిస్తూ కనుక మనం కూడా శివ సాహిత్యం పొందడం మంచిదని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై బసవేశ్వర, జై బసవేశ్వర, జై బసవేశ్వర, జై బసవేశ్వర, జై బసవేశ్వర.